ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సెప్టెంబర్ నెలలో తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని వెళ్ళండి, లేదంటే ఇబ్బంది పడతారు. మనకి ఎప్పుడు ఇచ్చేటువంటి స్వామివారికి ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన టైం అయితే మళ్ళీ మార్చడం జరిగిందండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని బాగా తెలుసుకుని వెళ్ళండి. మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటినే టైమ్ స్లాటెడ్ టోకెన్ అంటారు. దీన్నే ఫ్రీ దర్శన్ టోకెన్ కూడా అని పిలుస్తూ ఉంటారు. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. మూడో ప్లేసు మనకి తిరుపతి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి భూదేవి కాంప్లెక్స్లో స్వామివారికి దివ్య దర్శన టోకెన్స్ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఈ దివ్య దర్శన టోకెన్ అయితే తీసుకోవాలి. ఈ దివ్య దర్శన టోకెన్స్ ఎవరైతే తీసుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా ఈ దివ్య దర్శన టోకెన్ స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి రెండో టోకెన్ వచ్చి అదే భూదేవి కాంప్లెక్స్లో అదే సాయంత్రం 5 గంటలకి మనకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి కాలినడకన కానీ అదేవిధంగా బస్సులో కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి దర్శన టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలినడకన ఎవరైతే నడిచి వెళ్తున్నారో మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ కాలినడకన నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. టోకెన్ ఉన్నవారు మాత్రమే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదు. టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్ళొచ్చు. ఎటువంటి టోకెన్ దొరకలేని వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోండి. రీసెంట్గా వచ్చినటువంటి ఈ అప్డేట్ని మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీకు అవకాశం ఉంటే కుదిరితే మన వీడియోని షేర్ చేయండి. మీకు వీడియో కనుక